ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లా శివశక్తి జ్ఞాన మందిరంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన కార్యక్రమం. నెల్లూరు శ్రీచక్ర పిరమిడ్ ఉచిత ధ్యాన శిక్షణ కేంద్రంలో సామూహిక సంకల్ప ధ్యానం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 3 రోజుల ఆత్మజ్ఞాన శిక్షణ శిబిర కార్యక్రమాలు. సత్యసాయి జిల్లా దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. అనకాపల్లి జిల్లా శ్రీ గిజా పిరమిడ్ లోని 41 రోజుల అఖండ ధ్యాన కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా పోతవరం శివశక్తి జ్ఞాన మందిరంలో శ్రీమద్ భగవద్గీత ధ్యానం 8 కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 13వ రోజులో భాగంగా మాస్టర్ శైలజ భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. తదుపరి అంతరశుద్ధిపై అవగాహన కల్పిస్తూ పిరమిడ్ మాస్టర్స్ అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. నెల్లూరు పట్టణం వెంకటేశ్వరపురం శ్రీచక్ర పిరమిడ్ ఉచిత ధ్యాన శిక్షణ కేంద్రంలో సామూహిక సంకల్ప ధ్యానం కార్యక్రమాన్ని నెల్లూరు పిరమిడ్ మాస్టర్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ విజయలక్ష్మి, దశరథ రామయ్య అధ్యక్షతన ప్రతిరోజు ఎంతో అద్భుతంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాస్టర్ విజయలక్ష్మి స్వరాలాపన చేయగా పిరమిడ్ మాస్టర్స్ అందరూ సామూహిక సంకల్ప ధ్యానం చేశారు. అనంతరం చక్కటి పాటలతో సత్సంగం ఎంతో అద్భుతంగా జరిగింది. పాలుగారి మనసు నాదిరా, పచ్చని చెట్టును నేనురా, పాలుగారి మనసు నాదిరా, కుమ్మను నేరమ్మను మీకు తోడుగా ఉండే అమ్మను. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం పిఆర్టీ సర్కిల్ దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ లలిత విచ్చేశారు. ఈ నేపథ్యంలో అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని బోధించారు. అనంతరం చక్కటి కీర్తనలు ఆలపిస్తూ మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. కనువే గుడియట కలయే శిఖరమట, కనువే గుడియట కలయే శిఖరమట, పెను హృదయమే హరిపీఠమట, కనుగొను చూపులే ఘన దీపమునట, కనుగొను చూపులే ఘన దీపమునట, తనలోపలి అంతర్యామికి నిత్య పూజలివిగో నిలిచినను ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివిగో పలుకే మంత్రమట పదైన. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం పిఆర్టీ సర్కిల్ దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ రమాదేవి విచ్చేశారు. ఈ నేపథ్యంలో అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని బోధించారు. అనంతరం చక్కటి కీర్తనలు ఆలపిస్తూ మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. అనే శ్రద్ధ మనలో పుట్టాలి, అంత భరోసాగా మనం ఉండాలి, అంత నమ్మకంగా మనం దిగాలి. దీంట్లోకి దిగిన వాళ్ళకి సొమ్ము బాగా గుర్తు పెట్టుకోండి. మన పాపాలన్నీ బ్రహ్మాండమైన పాప రూపంలో వచ్చి ఒక పాముగా తయారయ్యాయనుకోండి, పెద్ద సమస్యలు ఉన్నాయి మన డిజైన్ లో. ఎందుకంటే గత జన్మ ఎవరికి ద్రోహం చేసినామో, ఎవరికి లడాయిలు పెట్టినామో, ఎవరు కొంపలు కూల్చినామో, ఎవరు సంపద ఎత్తుకొచ్చుకొని తిన్నామో, ఏ నీచ కార్యాలు చేసినామో, ఎలాంటి ఇబ్బందుల్ని సృష్టిలో జనాలకి పెట్టేసినామో, ఆ పాపాలన్నీ మనకి చుట్టుకొని ఒక పాములాగా కాటు వేస్తూ ఉంటాయి. పెద్ద ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఇప్పుడు నాకు ఒక పామని కాటు వేయాలనుకోండి, మనం ఆ
ఒక్క జీవరాశికి నా యొక్క కృతజ్ఞతలని చెప్పుకుంటూ మనం ఆ యోగంలో కూర్చున్నాం అనుకోండి, ఆ పాము కాటేసేది తప్పోయి చీమ గుట్టిపోతుంది మనకి. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి విచ్చేశారు. ఈ నేపథ్యంలో అద్భుతమైన బ్రహ్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. మనకంటే ఎక్కువ టైం అంటే సమాజానికి తన కోసం కాదు, తన స్వార్థం కోసం కాదు. ఒక ఆవు ఉంది, తన బిడ్డకి ఇచ్చే పాలు కంటే సమాజానికి ఇచ్చేది ఎక్కువ. మన బిడ్డకి దాచేదానికంటే సమాజానికి ఇచ్చేది ఎక్కువ, మన బిడ్డకు దాచేది ఎక్కువ అని లెక్క కట్టండి. యాడ్ ఎక్కువ ఉంటుందా? ఒక ₹1,00,000 1 కోటి రూపాయలు సంపాదించినాం అనుకో, ఎంత దానం చేయించి మేడం మనం బాగా చేసేవాడంటే 1% చేస్తే అబ్బా నేను పెద్దగా చేసినానని చెప్పుకుంటాడు. అది ఎన్ని భాగాలు చేస్తాను. మనకు పాలు మనం మనమే పిండుకుంటానా? మనమే పిండుకున్నా దాని తోడకి ఇచ్చేది ఎక్కువ, మనకు మనం తాగేది ఎక్కువ. ఇంకా పశువు కంటే నీ గ్రేట్నెస్ ఏమి? అంత మాత్రమే 1% చేసేవాళ్ళు కూడా ఎక్కడో కానీ ఉంటారు, అందరూ ఉండరు. అది కూడా లేదు. వచ్చిన దాంట్లో ఒక మెతుకు కూడా మళ్ళీ పక్క పోకుండా తన స్వార్థం కోసమే చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం కొత్తపేట డాక్టర్ సుభాష్ బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన ప్రబోధకులుగా మాస్టర్ జయలక్ష్మి విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఎప్పుడైతే మనం వసుతామో వృధా జీవితంటాడు గురువు గారు. జన్మలోకి అడుగు పెట్టిందే పుణ్యం చేసుకున్నావు, మరి ఈ జన్మ పుణ్యాన్ని వృధా చేసుకోవద్దు. అంత అద్భుతమైన చెప్పండి. డొల్లా ఆ నేరులోనే ఏమొస్తుంది? మనసు, బుద్ధి, అహంకారం వెళ్ళి చోటు చేసుకుంటాయి. ఏది లేకపోతే శరీరం ఉంది, శరీరం లోపల ఎవరున్నాడు? ఆత్మ ఉంది. ఈ రెండు ఏం పని చేయవు, బాగా హ్యాపీగా ఉంటాయి. శరీరం విడుదలైపోతుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 3 రోజుల ఆత్మజ్ఞాన శిక్షణ శిబిర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు బ్రహ్మర్షి రాఘవరావు బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి దంపతులు. ఈ కార్యక్రమం 3వ రోజున బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు రాజ్యలక్ష్మి దంపతులు గురు సాంగత్యం విశిష్టత, ఆధ్యాత్మిక జ్ఞానం ప్రాముఖ్యతలను ఎంతో అద్భుతంగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. దానం చేయడం వల్ల ధనం ఏమీ తగ్గిపోదు. నదిలో నీరు ఎంత వాడినా ప్రవహిస్తూనే ఉంటుంది. అందుచేత స్వయంగా దానం చేసి చూడు. చాలామంది దానం చేస్తే డబ్బు అయిపోతుంది అనుకుంటారు. అది చాలా తప్పుడు అభిప్రాయం. మనకు పత్రిక కూడా చెప్పారు, పంచింది పెంచబడుతున్నాను కానీ తిరిగి వస్తుందని అలా పెద్దలు చెప్పిన మాట. పంచింది పెంచబడుతుంది. నదిలో నీరు, నూతిలో నీరు తోడితే ఏం తరిగిపోతుంది? నువ్వు ఎండిపోతుందా? నది ఎండిపోతుందా? ఇవాళ లోకంలో అత్యంత ధనవంతులంతా కూడా గత జన్మల్లో ఎంతో దానం చేసిన వాళ్ళే. చాలామంది ఏమనుకుంటారంటే రాత్రి పగలు కష్టపడి ఓవర్ టైం చేస్తే డబ్బు బాగా సంపాదించచ్చు. రాత్రి పగలు కష్టపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, అంతు లేకుండా కష్టపడేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కూలిపోయిన వాళ్ళు చేసుకున్న చూడండి, పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా కష్టపడుతూనే ఉంటారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం శ్రీ గిజా పిరమిడ్ లోని 41 రోజుల అఖండ ధ్యాన కార్యక్రమాన్ని అనకాపల్లి జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లీలా ప్రసన్నకుమారి సారథ్యంలో చైతన్యధామం, ఆనందధామం, శక్తిధామం పిరమిడ్స్ లలో అఖండ ధ్యానం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పిరమిడ్ మాస్టర్స్ పాల్గొని ప్రతిరోజు అద్భుతంగా అఖండ ధ్యానం నిర్వహిస్తున్నారు. 100 పాళ్ళు కూడా నష్టమే ఉంది. ఎందుకంటే ధ్యానం ద్వారా దివ్యమైన జ్ఞానాన్ని అందుకుంటామో, ఆ దివ్య జ్ఞానం ఎప్పుడైతే మనలో ప్రవేశించిందో మన జీవితంలో ఎంతో అత్యద్భుతంగా మన జీవితాన్ని మనం మార్చుకుంటాం. ఒక శారీరకంగా, మానసికంగా అన్ని రకాల శారీరకమైన ఆరోగ్యం వస్తుంది, మానసికమైన రుగ్మతలన్నీ తొలగిపోతాయి. వనపర్తి పట్టణం దవాస్పల్లి గ్రామంలో మాస్టర్ శారదా గృహంలో మౌన ధ్యాన కార్యక్రమం వనపర్తి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి మరియు మహిళా ఉపాధ్యక్షులు లక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమం 41 వారాల మౌన ధ్యాన కార్యక్రమం ముగింపు విజయోత్సవాన్ని ఆటపాటలతో ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. అనంతరం పిరమిడ్ నిర్మాణ స్థలంలో నిర్మాణ పనులకు వనపర్తి జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి కొబ్బరికాయ
కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. అనంతరం అందరూ సామూహిక ధ్యానం చేశారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వింజమూరు పిరమిడ్ నగర్ శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని వింజమూరు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఇక ఈ కార్యక్రమం మే 5వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా షట్చక్ర పిరమిడ్ ధ్యాన కేంద్ర నిర్వాహకులు మాస్టర్ విశ్వానంద హాజరు కానున్నారు. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పీఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.